అండ్ అందరికీ నేనైతే ఈరోజు తెలంగాణలో కందగడ్డలు ఇవి శివరాత్రికి ఇవి అయితే ఫేమస్ అంటే ఇక్కడ ఒక్క పొద్దులు ఉంటారు కదా. ఇప్పుడు ఇవి మనం మామూలుగా అయితే నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటాము. ఇవి ఆంధ్రాలో అయితే దెంచుగడ్డలు అంటారు. అవి గోధుమ కలర్లో ఉంటాయి గడ్డలు, అంటే గోధుమ కలర్ అంటే అవి ఒక కలర్లో ఉంటాయి. ఇవి ఏంటంటే ఎర్రగా ఉంటాయి. అవి నీళ్ళ పోసి ఉడకబెట్టుకున్నా కానీ తీపి బాగుంటాయి. ఇవైతే అంత తీయగా ఉండవు, సప్ప అని ఉంటాయి. ఇవి నీళ్ళు పోసి ఉడకబెట్టడం వల్ల ఏమైందంటే ఇంకా సప్పగా అవుతాయి. ఈ మనం ఆవిరి మీద అదే ముందు బగోన్లో నీళ్ళు పోసి ఆ బగోన్లో ఈ గిన్నె పెట్టి ఉడకబెట్టుకుందాం. మరి తీయగా ఉంటాయా సప్పగా ఉంటాయా చూద్దాం. నేను ఎప్పుడు నీళ్ళు పోసి ఉడకబెడతా, కానీ నాకు ఒక ఆమె చెప్పింది అట్లా ఆవిరిలో ఉడకబెట్టుకుంటే నీళ్ళు పోయకుండా బాగుంటాయని, తీపి ఉంటాయి గడ్డలు అని. అట్లా ఉడకబెడితేనేమో నీళ్ళు పోసి ఉడకబెడితే తీపి ఉన్న గడ్డే తీపి ఉంటుంది అట, ఈ చిన్న చిన్న గడ్డలు సప్పగా ఉంటాయి అన్నారు. చూద్దాం మరి ఆవిరి మీద ఉడకబెట్టి ఈ తీయగా ఉంటాయా సప్పగా ఉంటాయా అనేది నేను చెప్తా ఉడికినాక. ఇప్పుడైతే నేను ముందుగా పొయ్యి మీద పెద్ద బగోనే తీసుకున్నా, ఆ బగోన్లో గిన్నె పెడతా అని. ఇప్పుడు నేను నీళ్లు పోసి పెట్టిన, నీళ్ళు అయితే వేడైనాయి. ఇప్పుడు ఇది పెట్టి వదిలేద్దాం. ఇగో ఇట్లా నీళ్ళల్లోనే పెడుతున్నా నేను. ఇప్పుడు అడుగున బగోన్లో అయితే నీళ్ళు పోసిన, ఇప్పుడు ఈ గిన్నె పెట్టిన, ఈ గిన్నె మీద మూత పెట్టుకుందాం. నాకు ఎవరో చెప్పిండ్రు కొంచెము ఉప్పు చల్లితే తీపి వస్తుంది గడ్డ అని, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా. నేను ఇంతవరకు అయితే ఎప్పుడైనా కానీ ఉప్పు వేయలేదు, కొంచెం అంత ఉప్పు చల్లుతున్నా నేను. ఈ ఉప్పు కరగనికి కొంచెం నీళ్ళు పోసుకుందాం. మరిన్ని పోస్తాను కొన్ని, కొంచెం నీళ్ళు, కొద్దిగా నీళ్ళు పోసి ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా వేస్తారంట, బెల్లం ముక్కలు కూడా. నేనైతే వేయటం లేదు, నేనైతే మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టుకున్నా. నా కాడైతే పెద్ద షిబ్రేక్ అయితే అన్నం బాగుంది ఉంది, అందుకని డీస్ అయితే బోర్లు వేసిన. ఇప్పుడు ఈ ఉడికేదాకా చూద్దాం. ఈలోపు నేను కూరల సందుకాయ ఫ్రై చేస్తున్నా రొట్టెలోకి. దానికోసం అయితే ముందుగా నేను కేజీ అలసందకాయలు తీసుకొస్తే ఎండిపోయినాయి, అవన్నీ ఇత్తనాలు తీసిన. ఒక కొన్ని కాయలు మాత్రం లేత కాయలు ఉంటే అవి అయితే కోసి నేను ఇదిగో పొయ్యి మీద అయితే పెట్టిన. ఇప్పుడు ఇదైతే చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని నీళ్ళు వంపేసి నేను కొబ్బరి కారం బట్టి తాలింపు వేసుకుంటా. కూరల సందుకాయ ఫ్రై అది కూడా చూసేయండి. ఇప్పుడైతే నేను మసాలా తయారు చేసుకుంటా. ఇప్పుడైతే మనము కూరల సందుకాయ ఫ్రైలోకి కారం తయారు చేసుకుందాం. దాంట్లోకి పట్టే అయితే ఇవే ఎండుమిరపకాయలు, తర్వాత ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం. నేనైతే ఈ మిక్సీ పట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను కారం అయితే పట్టుకున్నా, దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నా. ఇగో తాలింపుకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు. ఇప్పుడైతే నేను నూనె వేసుకున్నా. ముందుగా తాలింపు గింజలు అయితే వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. తాలింపు అయితే వేగింది. మనము ముందుగా పట్టుకున్న కారం అయితే వేద్దాం. దీంట్లోనే పసుపు వేసిన కారం, కొబ్బరి కారంలో అయితే ఉప్పు వేయలేను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, చూసి వేసుకోండి తగినంత ఉప్పు. నేనైతే కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, మెంతికూర వేస్తున్నా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న అలసందకాయ వేసుకుందాం. అలసందకాయ ముక్కలు మన కూర అయితే అయింది. కారం వేసుకున్నాం కదా, అంతా కలిపేసిన. కూర అయితే ఇలా వచ్చింది. కూర అయితే సూపర్ ఉందండి టేస్ట్.
ట్రై చేయండి. ఇలా అలసంద గింజలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, పచ్చి అలసంద గింజలు. అలసంద కాయ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. నేను కొత్తిమీర మెంతం వేసిన కదా, కూర అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు నేను దీంట్లోకి రొట్టెలు అయితే వేసుకున్నా. అటు చూపి, ఇటు చూపి, మాడగొట్టినావుగా ఇది, అది సిమ్లో పెట్టు. ఆ రొట్టె అయితే మాడిపోయింది, కూర చూపిస్తుంటే. ఇప్పుడు తీసుకురా, ఇట్లా ఇదిగో ఇలా ఉడికిపోయినాయి. కానీ నేను ఆవిరి మీద ఉడకబెడతానన్నా కదా, చాలా టైం తీసుకుంది. ఇది కొంచెం నీళ్లు పోసుకొని ఉడకబెట్టి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతాయి. నేను భగవన్లో పెట్టినా కదా, చాలా లేట్ అయింది నాకైతే. ఈ ఉడకటానికి టైం బాగా తీసుకుంది. ఇప్పుడు ఇదేనండి నేను చేసుకున్న కందగడ్డలు. ఇదిగో ఇలా అయితే ఉడికిపోయినాయి. రొట్టె వేసుకున్నా. నేనైతే అలసందకాయ కూర లేకి రొట్టె వేసుకున్నా. నిజంగా కూర అయితే చాలా సూపర్ ఉంది, చాలా టేస్ట్గా వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అంతే మరి, బాయ్.